హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 25 జూలై 2024, టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. కొలంబియాకి చెందిన సోఫియా అనే అమ్మాయి అమెజాన్ నుంచి ఒక ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెట్టగా ఆ ప్యాకేజ్ లో తనకి బతికున్న ఒక పెద్ద లిజర్డ్ డెలివరీ అయింది. షాక్ కి గురైన తను వెంటనే ఆ లిజర్డ్ ని ఫోటో తీసి ట్విట్టర్ ప్లాట్ఫామ్ గా తను ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే దానికి కంపానియన్ గా లిజర్డ్ డెలివరీ అయిందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఎంతో వైరల్ అవ్వడంతో 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనికి నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆ లిజర్డ్ ఆ ప్యాకేజ్ లో ఇరుక్కుపోవడం వల్ల దానికి ఆకలి దాహం వేసి ఉంటుంది అనగా, మరి కొంతమంది ఆ లిజర్డ్ తన ఎయిర్ ఫ్రైయర్ తో పాటు ఒక ఫ్రెష్ డిష్ గా డెలివరీ అయిందని అంటున్నారు. ముంబైకి చెందిన జొమాటో డెలివరీ పార్ట్నర్ తన రూమ్ టూర్ వీడియో చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. అది బాగా వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన జాయ్ అనే జొమాటో డెలివరీ పార్ట్నర్ తనుంటున్న ₹500 రూమ్ టూర్ ని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే తను ముంబై స్లమ్ లో ఉంటున్నట్టు, తన రూమ్ లోకి వెళ్ళాలంటే చాలా సన్నని దారి నుంచి వెళ్ళి అంతకంటే సన్నని నిచ్చెన ఎక్కి అక్కడ ఉండాలి అని చెప్పాడు. తనతో పాటు ఒక రూమ్ పార్ట్నర్ కూడా ఉంటున్నట్టు చెప్పాడు. వాళ్ళిద్దరు తినడానికి బిర్యానీ తెచ్చుకున్నట్టు, దాని కాస్ట్ ₹50 అని కూడా చెప్పాడు. అండ్ వాళ్ళ రూమ్ రెంట్ ₹500 అని చెప్పాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే తన ప్రతి పోస్ట్ కి దగ్గర లాక్స్ లో వ్యూస్ ఉన్నాయి. అండ్ కొన్ని అయితే మిలియన్స్ కూడా టచ్ అయ్యి. అండ్ తను జొమాటో డెలివరీ పార్ట్నర్ గా పనిచేస్తున్నాడు. అండ్ తన ఇన్కమ్ నాకు తెలిసి మంత్లీ 25,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తూ కూడా అతను ₹500 రూమ్ లో ఉంటుందంటే చాలా గ్రేట్. కానీ ఇది ఎంతవరకు నిజమా అని నాకు డౌట్ వస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ రీసెంట్ గా ట్విట్టర్ ప్లాట్ఫామ్ గా తను ఒక ఇనిషియేటివ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే, మనం వాటర్ తాగాక వాటర్ బాటిల్స్ ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. దీనివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. అలా కాకుండా ఈ రీసైక్లబుల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని మనం ఒక మిషన్ లో వేస్తే పాపం అది వాటర్ ఫుడ్ లేక ఇబ్బంది పడే స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ని వాటర్ ని సప్లై చేస్తుంది. ఈ ఐడియా తనకు ఎంతగానో నచ్చిందని, ఇది ఆల్రెడీ ఇస్తాన్బుల్ అనే సిటీలో ఇంప్లిమెంట్ అయి ఉందని, ఈ మిషన్ ని ప్రొడ్యూస్ చేసే కంపెనీలో తను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ట్వీట్ చేశాడు. నాకు ఈ ఐడియా ఎంతగానో నచ్చింది. ఒకేసారి 2 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ఈ మిషన్ ఐడియా అనేది చాలా గ్రేట్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బెంగళూరుకు చెందిన బైక్ దొంగలను పట్టుకున్నప్పుడు పోలీసులకు విస్తుపోయే సమాచారాలు అందాయి. వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు చెందిన అశోక్, సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు బైకుల్ని దొంగలిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. రీసెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బైక్ ని కొట్టేశారు. అతనిచ్చే కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. అశోక్ ని, సతీష్ ని విచారిస్తుండగా పోలీసులకు తెలిసిన సమాచారం ఏంటంటే అశోక్ మీద 15 కేసులు ఉన్నట్టు అండ్ సతీష్ మీద 40 కేసులు, ఒక మర్డర్ కేసు కూడా ఉన్నట్టు తెలిసింది. వీళ్ళిద్దరు కొట్టేసిన బైక్స్ ఏం చేస్తున్నారని అడగ్గా వీళ్ళిద్దరూ ఆ బైక్స్ ని సిటీలో వివిధ ప్రదేశాల్లో అమ్మేస్తున్నట్టు చెప్పారు. అశోక్ అయితే తను అమ్మగా వచ్చిన డబ్బుల్ని తనకు ఒకప్పుడు సహాయం చేసిన స్నేహితుడి భార్య బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నట్టు చెప్పాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని వాళ్ళకి సహాయం చేశారు కదా అని దారపోయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? సినిమా లవర్స్ కి గుడ్ న్యూస్. జూలై, ఆగస్ట్ నెలలో చాలా సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం పదండి. జూలై 27న రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు మూవీ, ఆగస్ట్ 9న మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతగానో దగ్గరైన మూవీ మురారి, ఆగస్ట్ 22న మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా ఇంద్ర, ఆగస్ట్ 29న నాగార్జున గారు నటించిన కల్ట్ మూవీ శివ, సెప్టెంబర్ 2న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతున్నాయి. కేరళ ట్రాఫిక్ పోలీసులు ఒక కొత్త వింత రూల్ని అమలుపరిచారు. ఆ రూల్ ఏంటంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకమాల వాళ్ళతో కానీ పక్కన వాళ్ళతో కానీ సంభాషించకూడదు. ఇలా సంభాషించినట్టయితే మీకు ఫైన్ ఆర్ పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. అసలు ఈ రూల్ ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ చాలా రిపోర్ట్స్ ప్రకారం చాలా మంది చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల వెనకమాలతో మాట్లాడడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం ఇలాంటి వాటి వల్ల చాలా యాక్సిడెంట్ జరిగినాయి అని చెప్పింది. అంతేకాకుండా ఈ రూల్కి ఇప్పటి వరకు ఎంత పెనాల్టీ ఇవ్వాలి, ఎంత ఫైన్ వేయాలి అనేది గవర్నమెంట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ రూల్ వినడానికి చాలా కామెడీగా అనిపించవచ్చు, కానీ చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని నాకు అనిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.